సో వెల్కమ్ బ్యాక్ టు ది సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్విక్ రివ్యూ ఆఫ్ ది కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీలో మనకి ఒక 30 to 50 minutes ఒక కేటాయించినట్లయితే ఒక చాప్టర్ మొత్తం మనకి కంప్లీట్గా రివ్యూ అవుతుందంటే ఎస్ మీరు కేటాయించవచ్చు. సో కాబట్టి ఇక్కడ ఒక లాస్ట్ వీడియో అయితే మీకు 42 minutes అయితే వచ్చింది. సో 42 minutesలో ఎంటైర్ సిలబస్ అయితే మనం ఏదైతే ఉందో మొత్తం పార్ట్ అనేది కవర్ చేస్తాం. ఇక్కడ మనం చూద్దాం అటామిక్ స్ట్రక్చర్ గురించి చూసినట్లయితే బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. ఓకే 1 second guys. సో ఇక్కడ మనం చూద్దాం ఇక్కడ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ ఇట్స్ లిమిటేషన్స్తో స్టార్ట్ అవుతుంది. బోర్ సోమర్ఫీల్డ్ మోడల్ ఆఫ్ ది అటామిక్ an atom and quantum numbers and electronic configuration. ఇక్కడ పౌల్స్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్, ఆల్బర్గ్ ప్రిన్సిపల్ అండ్ హున్స్ లా గురించి కూడా మాట్లాడుకోమని చెప్పాడు అనమాట. సో ఈ టాపిక్స్ని మాత్రమే డిస్కస్ చేద్దాం, మిగతా టాపిక్ని క్లిప్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం స్టార్ట్ అవుతుంది బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అని మనకు స్టార్ట్ అవుతుంది కదా. సో ఈ మోడల్ గురించి వెళ్ళేటప్పుడు నీల్స్ బోర్ గురించి కూడా ఇక్కడ ఇచ్చారు కదా, ఒకసారి చూద్దాం. నీల్ హెన్రిక్ డేవిడ్ బోర్ అనే అతను డానిష్ ఫిజిసిస్ట్ అట, చూడండి ఫిజికిస్ట్, హూ మేడ్ ఫండమెంటల్ కాంట్రిబ్యూషన్ టు ది అండర్స్టాండింగ్ ది అటామిక్ స్ట్రక్చర్ అండ్ క్వాంటమ్ థియరీ. సో హీ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ ఇన్ 1922. సో ఈయనకి ఎప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చింది, ఏ డిపార్ట్మెంట్లో వచ్చింది అని చూసినట్లయితే ఫిజిక్స్లో 1920లో వచ్చింది. ఈ వాజ్ ఆల్సో ఏ ఫిలాసఫర్ అండ్ ఏ ప్రమోటర్ అని చెప్తారు. సో ఇదంతా మనకు అవసరం లేదు. ఈయన డేనిష్ అండి, అంటే డెన్మార్క్ చెందిన వ్యక్తిని డేన్స్ అంటాం కదా. సో డెన్మార్క్ చెందినవాడు, అంతేకాకుండా 1922లో ఫిజిక్స్లో ఈయనకి నోబెల్ బహుమతి కూడా వచ్చిందనమాట. అండ్ ఇప్పుడు ఆయన థియరీ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనం చూస్తే ఒక స్పెక్ట్రమ్ అయితే ఇచ్చాడు అనమాట. సో హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఇచ్చాడు. సో ఈ లైన్స్ చూస్తే మీకు ఎలా కనిపిస్తున్నాయి అని అడిగాడు అనమాట. సో నీల్స్ బోర్ ఇచ్చినటువంటి మాట అయితే మాట్లాడు. నీల్స్ బోర్ ప్రపోజ్డ్ దట్ electrons in atom occupy stationary orbits, okay, are fixed energy at different distance from the nucleus. అంటే సో డిఫరెంట్ డిస్టెన్స్లో న్యూక్లియస్ చుట్టూ కూడా ఏమవుతాయి, ఒక స్టేషన్ అంటే ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఇవి ఉంటాయి అని చెప్పాడు అనమాట. ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి, ఒక పర్టికులర్ పాత్లో ఉంటాయి, వీటిని ఆర్బిట్స్ అంటామని చెప్పాడు అనమాట. ఈ ఆర్బిట్లో ఉన్నంతసేపు ఎనర్జీ లాస్ అవ్వడం కానీ ఎనర్జీ గెయిన్ అనేది జరగదు, కాబట్టి వాటిని స్టేషనరీ ఆర్బిట్స్ అని చెప్పాడు. అండ్ వీటిని ఏమని పేరు పెట్టాడు అంటే ఆయన కేఎల్ఎం అని పేరు పెట్టాడు. సో దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ ఏమి ఇవ్వలేదు, బట్ ఎగ్జామ్లో అయితే క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు కాబట్టి చూద్దాం. ఈయన నీల్స్ బోర్ చెప్పినటువంటి థియరీ ఎలా ఉంటుందంటే సెంట్రల్లో మనకి న్యూక్లియస్ ఉంటే కూడా చుట్టువైపులా కూడా సర్క్యులర్ పాత్లో ఫిక్స్డ్ పాత్లో ఎలక్ట్రాన్స్ అయితే రివాల్వ్ అవుతూ ఉంటాయని చెప్తారు అనమాట. ఈ ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతున్నంతసేపు ఎనర్జీని లాస్ అవ్వు అండ్ ఎనర్జీని గెయిన్ చేయవు, కాబట్టి వాటిని ఏమని పిలుస్తారు, స్టేషనరీ ఆర్బిట్స్ అని పిలుస్తారు. దట్ మీన్స్ స్టేట్ అంటే ఫిక్స్డ్ ఎనర్జీ అండ్ డిఫరెంట్ డిస్టెన్స్ అని చెప్తారు. అంతేకాకుండా వీటిని అతను నేమ్ పెట్టేటప్పుడు KLMN అంటూ నేమ్ పెట్టాడు అనమాట. సో ఇంకో మాట చెప్పాడు, న్యూక్లియస్కి దగ్గరగా ఉండే వాటికి ఎనర్జీ లెవెల్ తక్కువగా ఉంటుంది, న్యూక్లియస్కి దూరంగా ఉండే వాటికి ఎనర్జీ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఎగ్జైట్ మోడ్ అయినప్పుడు ఏం జరుగుతుందని ఇచ్చాడు అనమాట. when an electron jumps from lower energy state అంటే గ్రౌండ్ స్టేట్ అంటాం కదా టు హయ్యర్ ఎనర్జీ స్టేట్, దట్ మీన్ ఎగ్జైటెడ్ స్టేట్, ఇట్ అబ్జర్వ్ ఎనర్జీ అండ్ emit energy when it jump occurs from higher energy state to lower energy state. ఇక్కడైతే మాట అయితే చెప్పాడండి. సో ఈ పాయింట్ యొక్క మీనింగ్ ఏంటి ఒకసారి చూద్దామండి. ఆయన నీల్స్ బోర్ చెప్పినటువంటి అటామిక్ మోడల్లో, ఇన్ ద అటామిక్ మోడల్ ఆఫ్ నీల్స్ బోర్ వీ కెన్ ఈజీలీ అబ్జర్వ్ దట్ electrons should be fixed in a fixed distance in a fixed stationary orbits. ఈ ఎనర్జీ లెవెల్స్ని కూడా మనం ఏం చెప్పాడంటే న్యూక్లియస్కి దగ్గరగా ఉండేదాన్ని E1 గాను, సెకండ్ వన్ E2 గాను, థర్డ్ వన్ E3గా చెప్పాడు అనమాట. సో ఎప్పుడైనా సరే లోవర్ ఎనర్జీ నుండి ఎలక్ట్రాన్ కానీ హయ్యర్ ఎనర్జీకి వెళ్ళింది అనుకోండి, సో దట్ మీన్స్ ఇట్ విల్ అబ్జర్వ్ ది ఎనర్జీ రిసీవ్ చేసుకుంటే మాత్రమే ఎలక్ట్రాన్ అనేది లోయర్ ఎనర్జీ నుండి పైకి వెళ్తుంది. వెన్ హయ్యర్ ఎనర్జీ నుండి లోవర్ ఎనర్జీకి ఎలక్ట్రిక్ జంప్ అయింది అనుకోండి, ఇట్ విల్ లిబరేట్ ది ఎనర్జీని రిలీజ్ చేస్తాయని చెప్పాడు అనమాట. సో ఈ రిలీజ్ అయ్యే ఎనర్జీ అనేది దేనికి ఈక్వల్గా ఉంటుందంటే వాటి యొక్క స్టేషనరీ ఆర్బిట్ యొక్క డిఫరెన్స్ని క్వాంటైజేషన్ చేస్తూ చెప్పడం జరుగుతుంది అనమాట. ది ఎనర్జీస్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇన్ ఆటమ్ కెన్ హ్యావ్ ఓన్లీ సెటన్ వాల్యూస్ E1, E2, E3, దట్ ఈస్ ద ఎనర్జీ ఈజ్ క్వాంటనైజ్డ్ అని ఇచ్చారు అనమాట. ఎనర్జీ అనేది క్వాంటనైజ్డ్ అవుతుంది అని చెప్పాడు అనమాట. ఓకే, గుర్తుపెట్టుకుంటారు. సో న్యూక్లియస్కి దగ్గరగా ఉండేదానికి తక్కువ ఉంటుంది. సో E1 ఈజ్ లెస్ దాన్ E2
అండ్ E2 ఈజ్ లెస్ దాన్ E3 అండ్ సో ఆన్ అని చెప్పుకోవాలి అనమాట. అంటే డిస్టెన్స్ పెరుగుతున్న కొద్దీ ఎనర్జీ లెవెల్ అనేది పెరుగుతుంది అని చెప్పాడు అనమాట. ద స్టేట్ కరస్పాండింగ్ ద దీస్ ఎనర్జీస్ ఆర్ కాల్డ్ స్టేషనరీ స్టేట్స్ అండ్ ది పాసిబుల్ వాల్యూ ఆఫ్ ది ఎనర్జీ ఆర్ కాల్డ్ ఎనర్జీ లెవెల్స్. సో ఈ యొక్క ఎనర్జీని మనం ఏమంటే ఎనర్జీ లెవెల్స్ అని పిలుస్తామని చెప్పాడు. అండ్ ఉండేటటువంటి ఆర్బిట్ని స్టేషనరీ స్టేట్ అని చెప్పాడు అనమాట. అంటే స్థిర కక్ష అని చెప్తాం కదా, అలా అనమాట. స్థిర కక్షలు వాటి యొక్క శక్తి స్థాయిలు అని చెప్పాడు అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ద లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈజ్ నోన్ యాజ్ గ్రౌండ్ స్టేట్. సో ఏదైనా ఒక ఎలక్ట్రాన్కి లోయెస్ట్గా మనకి అంటే యాక్చువల్గా దానికి ఉండాల్సిన ఎనర్జీ లెవెల్ ఏదైతే ఉంటుందో లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ అంటాం కదా, సో దాన్ని గ్రౌండ్ స్టేట్ అంటాం. అంటే ఈ గ్రౌండ్ స్టేట్లో ఉన్నంతసేపు ఏమవుతుంది, ఇవి రివాల్వ్ అవుతూ ఉంటాయి న్యూక్లియస్ చుట్టూ. ఎప్పుడైనా సరే ఎనర్జీ కానీ గెయిన్ చేసాయనుకోని హైయర్ ఎనర్జీలోకి రావడం అయితే జరుగుతుంది అనమాట. సో తర్వాత చూద్దాం. ది ఎలక్ట్రాన్స్ మూవ్ టు ఏ హయ్యర్ ఎనర్జీ లెవెల్ అండ్ ద ఎగ్జైటెడ్ స్టేట్ అంటాం. ఎప్పుడైనా సరే ఎలక్ట్రానిక్ కానీ మనం ఎనర్జీ కానీ ఇచ్చామనుకోండి, వెన్ ది ఎలక్ట్రాన్ గెయిన్స్ ఎనర్జీ దెన్ ఇట్ విల్ మూవ్ ఫ్రమ్ ది లోవర్ గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ లెవెల్ టు హయ్యర్ ఎనర్జీ లెవెల్, దట్ ఈస్ కాల్డ్ ఎగ్జైటెడ్ స్టేట్ అని పిలుస్తాం. సో న్యూట్రల్గా ఉండేటటువంటి దానికన్నా కాస్త ఎడిషనల్గా ఎనర్జీ ఇస్తే హయ్యర్ లెవెల్కి వెళ్తుంది, దాన్ని మనం పిలుస్తాం ఎగ్జైటెడ్ స్టేట్ అని పిలుస్తాం. ది ఎలక్ట్రాన్ లాసెస్ అండ్ డస్ ద ఎలక్ట్రాన్ రిటైన్ ద ఎనర్జీ ఫర్ ఎవర్? నో. ఎగ్జైటెడ్ స్టేట్లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ అనేది వెంటనే తన గ్రౌండ్ స్టేట్లోకి రావడం జరుగుతుంది. సో ద ఎలక్ట్రాన్ లాసెస్ ది ఎనర్జీ అండ్ కమ్ బ్యాక్ టు ది గ్రౌండ్ స్టేట్. సో వెంటనే ఎనర్జీ అనేది ఏం చేస్తే ఎమిట్ చేస్తుంది అనమాట. ఆ ఎమిట్ అయినటువంటి ఎనర్జీనే మనం ఏమని పిలుస్తాము, ది ఎనర్జీ ఎమిటెడ్ బై ది ఎలక్ట్రాన్ ఈజ్ సీన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ energy, and when the wavelength is the visible region it is visible as an emission line. సో అలా రిటర్న్ వచ్చేటప్పుడు ఆ ఎలక్ట్రాన్ అనేది కొంత ఎనర్జీని అయితే ఎమిట్ చేస్తారు కదా, ఆ ఎమిట్ చేసినటువంటి ఆ ఎనర్జీ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీగా ఉంటుంది. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనేది మనకి విజిబుల్గా ఉంటే అప్పుడు మనకి ఏమవుతుంది, ఎమిషన్ లైన్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఆ లైన్స్ని మనం అబ్జర్వ్ చేస్తే దాన్ని స్పెక్ట్రమ్ ద్వారా మనం వాటిని అనాలిసిస్ చేస్తాము. సో బోర్స్ మోడల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద లైన్స్ స్పెక్ట్రమ్ అబ్జర్వ్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. సో బోర్ మోడల్ అనేది కేవలం హైడ్రోజన్లో ఉండేటటువంటి ఈ ఎమిషన్ లైన్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది, మిగతా లైన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ మోడల్ యాజ్ ఫార్ యాజ్ లైన్ స్పెక్ట్రా ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ కన్సర్న్డ్. కేవలం హైడ్రోజన్ మాత్రమే నీల్స్ బోర్ చెప్పినటువంటి మోడల్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బట్ ది లైన్ స్పెక్ట్రమ్ హైడ్రోజన్ ఆటమ్ వెన్ అబ్జర్వ్ త్రూ ఏ హై రిజల్యూషన్ స్పెక్ట్రోస్కోపీ appears a group of fine lines. సో ఆ లైన్స్ని కానీ ఒక హై రిజల్యూషన్ ఉండే స్పెక్ట్రోస్కోపీతో కానీ మనం అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న లైన్స్ యొక్క గ్రూప్గా ఉంటుంది అనమాట. ఎందుకు అలా ఉంటుంది చెప్పలేకపోయాడనమాట. అండ్ ది బోర్స్ మోడల్ అకౌంట్ ఆఫ్ స్ప్లిట్టింగ్ ఆఫ్ లైన్ స్పెక్ట్రా ఆఫ్ ఏ హైడ్రోజన్ ఆటమ్ ఇంటూ ఏ ఫైనల్ లైన్స్. సో బోర్స్ మోడల్ అనేది దానికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగిందంటే నో, బోర్స్ మోడల్ ఫైల్ టు అకౌంట్ ది స్ప్లిట్టింగ్ ఆఫ్ ది లైన్ స్పెక్ట్రమ్స్. ఈ స్పెక్ట్రమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో బోర్స్ మోడల్ అయితే ఫెయిల్ అయిందని చెప్తాం అనమాట. సో దీన్ని సరి చేస్తూ తర్వాత వచ్చిన మోడల్ మనం ఏమంటే బోర్ సోమర్ఫెల్డ్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్ అంటూ మనకు రావడం జరిగింది. సో ఈ మోడల్లో మనకి ఏముంటుంది చూడండి, షేప్ని కూడా గుర్తుపెట్టుకోండి, ఈ షేప్స్ కూడా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ L is equal to 0, we have only circular, that means spherical shape. If L is equal to, that means N is equal to 2 అయింది అనుకోండి, L is equal to 0 circular అండ్ L is equal to 1. సో మనకి ఒక ఓవర్లాప్ అయ్యేటటువంటి దాన్ని మనం పిలుస్తాం ఒక సోమర్ఫీల్డ్ చెప్పినటువంటి ఒక ఎక్లిప్. ఓకేనా, ఎక్లిప్స్ పాత్ అయితే కనిపిస్తుంది. అండ్ N is equal to 3 అయింది అనుకోండి, L is equal to 0, L is equal to 1, L is equal to 2. చూస్తున్నారు కదా, ఇలా మనం చెప్తాం. ఈ స్పెక్ట్రమ్ కూడా మీరు గుర్తుపెట్టుకుంటారు. ఓకే, రైట్. If an atom account for the structure splitting of line spectrum known as fine spectrum అని పిలుస్తాం. సో ఫైన్ స్పెక్ట్రమ్ అంటే ఏమిటి, ఉపరేఖలు అని పిలుస్తామండి. సో ఏదైనా ఒక రేఖీయంగా ఉండేటటువంటి ఒక స్పెక్ట్రమ్ అనేది ఏదైనా ఒక కండిషన్లో కానీ ఇంకా చిన్న చిన్న లైన్స్గా డివైడ్ అయిపోయింది అనుకోండి, దాన్ని ఏమని పిలుస్తాం, ఫైన్ స్పెక్ట్రమ్ అని పిలుస్తాం అనమాట. సోమర్ఫీల్డ్ మోడిఫైడ్ ది బోర్స్ అటామిక్ మోడల్ బై యాడింగ్ ఎలిప్టికల్ ఆర్బిట్స్. సో మనకి బోర్ మోడల్లో కనిపించింది ఓన్లీ సర్క్యులర్ పాతే కనిపిస్తుంది అనమాట, సర్క్యులర్ ఆర్బిట్స్ అని చెప్తాం. దానికి ఎలిప్టికల్ ఆర్బిట్స్ అనేది సోమర్ఫీల్డ్ యాడ్ చేయడం జరిగింది. సో వైల్ రిటైనింగ్ ద ఫస్ట్ బోర్స్ సర్క్యులర్ ఆర్బిట్ యాజ్ సచ్ he added one elliptical orbit to Bohr's second orbit, two elliptical orbits aboard the third orbit,
such that the nucleus of the atom is one of the principal foci of these elliptical orbits. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా అడగవచ్చు, సింపుల్గా అడుగుతాం. అకార్డింగ్ టు ద బోర్ సోమర్ఫీల్డ్ మోడల్, హౌ మెనీ ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఆర్ దేర్ ఇఫ్ ద ఎనర్జీ లెవెల్ ఈజ్ n is equal to 4. n is equal to 4 అయితే దీంట్లో ఎన్ని ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఉంటాయి? ఓకే, సో గుర్తుంచుకొని n is equal to 4 అనే ఎనర్జీ లెవెల్లో, దట్ మీన్ KLMN, n ఎనర్జీ లెవెల్లో ఎన్ని ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఉంటాయని క్వశ్చన్ అడిగాడు అనుకోండి. సో మనకి ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఏంటి, ఫస్ట్ వన్లో ఉండదు, సెకండ్ వన్లో 1, థర్డ్ వన్లో 2, ఫోర్త్ వన్లో మనకి 3 ఉంటుంది. దట్ మీన్స్ సో 1 స్పెరికల్గా ఉంటుంది, అండ్ సెకండ్ వన్, థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్. ఇలా అనుకుంటే ఎన్ని ఎలిప్టికల్ ఉంటాయండి? 3 ఉంటాయి. సో ఇలా మనం చెప్పవచ్చు. He has guided by the fact that in general periodic motion under the influence of the central forces will lead the elliptical orbits with the force situated at one of the foci. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, ఏదైతే న్యూక్లియస్ అని చెప్తున్నామో న్యూక్లియస్ యొక్క ఎనర్జీ లెవెల్ యొక్క ఫోర్స్ అనేది వీటిని కంట్రోల్ చేస్తుంది అని చెప్తూ ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ బోర్ సోమర్ఫీల్డ్ మోడల్ అనేది మనకి ఎలిప్టికల్ పాత్ని అయితే తీసుకొని రావడం జరిగింది, అండ్ దీని హెల్ప్తో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఫైన్ లైన్స్ ఎందుకు వస్తాయి? బోర్ సోమర్ఫీల్డ్ మోడల్, దో సక్సెస్ఫుల్ ఇన్ అకౌంటింగ్ ఫర్ ది ఫైన్ లైన్ స్ట్రక్చర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ స్పెక్ట్రా, డస్ నాట్ ప్రొవైడ్ ఏ సాటిస్ఫాక్టరీ పిక్చర్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ అన్ ఆటమ్ ఇన్ జనరల్. సో కానీ వాటిని ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది, అకౌంటింగ్ అయితే చేయగలిగింది, కానీ దాన్ని కరెక్ట్గా ఒక స్పెక్ట్రమ్ అయితే ఇవ్వలేకపోయింది. నాట్ ప్రొవైడింగ్ సాటిస్ఫాక్టరీ పిక్చర్, ఒక పిక్చర్ అయితే ఇవ్వలేకపోయింది. దిస్ మోడల్ ఫెయిల్ టు అకౌంట్ ది అటామిక్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఆటమ్స్ మోర్ దాన్ 1 electron. 1 electron కన్నా ఎక్కువగా ఉంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో వై ఈజ్ ద ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆటమ్ రిస్ట్రిక్టెడ్ టు రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ అట్ ఎ సెర్టెన్ ఫిక్స్డ్ డిస్టెన్స్? ఎందుకు ఇలా అవుతుంది, దీని అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో తర్వాత మనకి మ్యాక్స్ కాల్ అండ్ లూడిక్ ఫ్లాంక్, మ్యాక్స్ ఫ్లాంక్ అని చెప్తాం. సో మ్యాక్స్ ఫ్లాంక్ అయితే మనకు ఒక క్వాంటమ్ థియరీ అనేది చెప్పడం జరుగుతుంది. ఈ క్వాంటమ్ థియరీని మనకి యూజ్ చేసుకొని మనం చెప్తాం అనమాట. సో మ్యాక్స్ ప్లాంక్ గురించి చూసుకుంటే, సో జర్మన్ థియరిటికల్ ఫిజిసిస్ట్ హూ ఆర్గనైజ్డ్ క్వాంటమ్ థియరీ విచ్ వన్ హిమ్ ది నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఇన్ 1918. సో మ్యాక్స్ ప్లాంక్కి ఏ ఇయర్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది? 1918లో వచ్చింది. Planck made many contributions to the theoretical physics, but his fame rests primarily on the role on originator of the quantum theory. Quantum theory పైనే తన యొక్క నేమ్ అయితే ఉండిపోయింది అనమాట. దిస్ థియరీ revolutionized human understanding of atomic and subatomic process. సో ఈ థియరీని బేస్ చేసుకుని మొత్తం కూడాను అటామిక్ స్ట్రక్చర్తో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పడం జరిగింది. అండ్ క్వాంటమ్ మెకానికల్ మోడల్ గురించి మాట్లాడదాం. నిజానికి ఈ మెకానికల్ మోడల్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది అయితే మనకి ఇర్విన్ ష్రోడింగర్. సో మనకి ఎండింగ్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ పారాగ్రాఫ్ మనకి ఏం చెప్తుంది ఒకసారి చూద్దాం. అయితే సిలబస్లో ఈ క్వాంటమ్ మెకానికల్ థియరీ ఉందా లేదా చూద్దామండి. ఓకేనా, సో చూసారా, క్వాంటమ్ నంబర్స్ మాత్రం ఉన్నాయి కానీ క్వాంటమ్ అటామిక్ థియరీ అనేది మనకి తీసేయడం జరిగింది. సోమర్ఫీల్డ్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్ క్వాంటమ్ నంబర్స్కి వెళ్ళిపోయాడు. సో ఈ థియరీ అయితే లేదు. సో విత్ ఇన్ ద సిలబస్లో ఇదైతే మనకు లేదు కాబట్టి వీ కెన్ స్కిప్ చేసేద్దాం. అండ్ క్వాంటమ్ నెంబర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం నెక్స్ట్ వన్. సో క్వాంటమ్ నెంబర్స్ అండి. సో మన సిలబస్లో ఏ పార్ట్ అయితే ఉందో ఆ పార్ట్ని మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఈచ్ ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆటమ్ ఈజ్ డిస్క్రైబ్డ్ బై ఎ సెట్ ఆఫ్ 3 numbers n, l and ml. These numbers are called quantum numbers. These numbers indicated by probability of the finding the electron in the space around the nucleus. సో క్వాంటమ్ నెంబర్ పైన సింపుల్గా క్వశ్చన్ అడగచ్చు. సో యాక్చువల్గా క్వాంటమ్ నెంబర్స్ అనేవి 4 క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి, బట్ ఇక్కడ 3 అని ఇచ్చాడు. సో క్వాంటమ్ నెంబర్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? పర్పస్ ఆఫ్ ది క్వాంటమ్ నెంబర్ అంటే టు ఇండికేట్ ది ప్రాబిలిటీ ఆర్ ఫైండింగ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ద స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్. న్యూక్లియస్ చుట్టూ కూడా ఎలక్ట్రాన్ని పట్టుకోవడానికి ఉండే ప్రాబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేయడమే వీటి యొక్క ఇంపార్టెన్స్ అనమాట. సో వీటిపైన ఎన్ని రకాల అప్లికేషన్ అడగచ్చు అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ద క్వాంటమ్ నెంబర్ డిస్క్రైబ్ ది స్పేస్ అరౌండ్ ది న్యూక్లియర్ వేర్ ది ఎలక్ట్రాన్ ఆర్ ఫౌండ్ అండ్ ఆల్సో దేర్ ఎనర్జీస్. సో ఎనర్జీస్ కానివ్వండి, వాటి లొకేషన్ కానీ చెప్పడానికి 4 క్వాంటమ్ నెంబర్స్ అయితే యూజ్ అవుతాయి. సో ఈ క్వాంటమ్ నెంబర్స్ అని దీస్ ఆర్ కాల్డ్
అటామిక్ ఆర్బిటాల్స్. చూసారు కదా. సో ఎక్కడైతే ఎనర్జీస్, ఎక్కడైతే న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతామో, ఎనర్జీ అయితే ఉంటుందో వాటినే మనం ఏమని చేస్తాం, ఆర్బిటాల్స్ అంటూ ఒక మాట అయితే ఇచ్చాడు అనమాట. ఓకే రైట్. ఫస్ట్ వన్ చూద్దాం, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. దీన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు అంటే మనందరూ తెలుసు, నీల్స్ బోర్. దీన్ని స్మాల్ ఎన్తో డినోట్ చేస్తాము. ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ రిలేటెడ్ టు ది సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ది మెయిన్ షెల్ అండ్ ఇట్ ఈస్ డినోట్ బై ఎన్. గుర్తుంచుకోండి. సో సైజ్ని, ఎనర్జీ లెవెల్ని కూడా మనకు చెప్తుంది అనమాట సెల్ని. అండ్ ఎన్ యొక్క వాల్యూస్ ఎప్పుడు కూడా మనకి పాజిటివ్ ఉంటాయి, 1 2 3 అండ్ సో ఆన్ ఉంటాయి. n increases, the cell becomes larger and the electrons in those cells are further from the nucleus. సో చూసారు కదా. సో ఇక్కడ ఎనర్జీ లెవెల్ పెరుగుతూ ఉంటే న్యూక్లియస్ నుండి గ్యాప్ కూడా పెరుగుతుంది. దట్ మీన్స్ సైజ్ కూడా మనకి ఇండికేట్ చేస్తుందని చెప్తాం. n ఆల్సో మీన్స్ హయ్యర్ ఎనర్జీ. చూసారా, and increase in n also means high energies. That means సో n వాల్యూ పెరుగుతుంటే ఎనర్జీ లెవెల్ కూడా పెరుగుతుంది అని చెప్తాం అనమాట. వీటిని సాధారణంగా KLMN లెటర్స్తో చెప్తూ ఉంటాము. KLMN, and K is equal to 1, L is equal to 2, M is equal to 3, N is equal to 4 అని చెప్తాము. సో n వాల్యూ దేర్ ఈజ్ 1 మెయిన్ సెల్ అని చెప్తాం అనమాట. సో అంటే ఈచ్ n వాల్యూ అనేది ఒక మెయిన్ సెల్కి ఉంటుంది. సో ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ తీసుకొని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈస్ 2n². ఈ 2n² అండ్ ఫార్ములా యూజ్ చేసి మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ n is equal to 1 అయింది అనుకోండి, 2 into 1² దట్ ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. అండ్ n is equal to 2 అయింది అనుకోండి, అక్కడ ఉండేటటువంటి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతుంది అంటే ఇలా అనమాట, 2 into 4. ఆ సెల్లో 8 ఉంటాయి. n is equal to 3 అయింది అనుకోండి, మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 into 3² దట్ మీన్స్ 2 into 9 దట్ ఈస్ ఈక్వల్ 18 ఉంటాయి. అంటే సో n వాల్యూ తెలిస్తే ఆ సెల్లో ఉండేటటువంటి మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ కౌంట్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇంకా సెకండ్ క్వాంటమ్ నెంబర్ చూద్దాం. ది యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ అని చెప్తాం. దీన్ని ఎల్తో రాస్తాం, డినోట్ చేస్తాం అనమాట. నిజానికి మరి ఈ యాంగులర్ క్వాంటమ్ నెంబర్ అనేది ఎవరు మనకు రిప్రజెంట్ చేశారు, ఎవరు రిప్రజెంట్ చేయబడింది అనేది కూడా మనకి అడుగుతూ ఉంటాడు. సో దీన్నే మనం అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అని కూడా పిలుస్తాం. దీన్నే మనం అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అని కూడా పిలుస్తూ ఉంటాం అనమాట. దీన్ని అయితే మనకి సోమర్ఫెల్డ్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సోమర్ఫెల్డ్ అయితే దీన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీన్ని ఎల్తో డినోట్ చేస్తాము. ఓకే, ది యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ L హ్యాస్ అన్ ఇంటిజర్ వాల్యూ ఆఫ్ ఫ్రమ్ 0 to n-1 ఫర్ ఈచ్ వాల్యూ n. ఈచ్ L వాల్యూ రిప్రజెంట్ 1 సబ్ సెల్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈచ్ n వాల్యూ అనేది కూడా మనకి ఏం చెప్తుంది అంటే ఒక సబ్ సెల్ అయితే చెప్తుంది. ఈచ్ వాల్యూ ఆఫ్ L రిలేటెడ్ టు ది షేప్ ఆఫ్ ది పర్టికులర్ సబ్ సెల్ ఇన్ ద స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్. సో ఇక్కడ కూడా క్వశ్చన్ ఉంటుంది, ఈచ్ L వాల్యూ అనేది మనకి ఏం చెప్తుంది, షేప్ ఆఫ్ ది సబ్ సెల్ చెప్తుంది అని చెప్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ L ఈజ్ ఈక్వల్ టు చూద్దాం, nతో స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే L ఈజ్ ఈక్వల్ టు n-1 కాబట్టి 0 మీన్ ఇట్ ఈస్ S ఆర్బిట్ అని చెప్తాం అనమాట. ఓకేనా, S అని చెప్తాం, S సబ్ సెల్ అని చెప్తాం కదా. S సబ్ సెల్ అనేది ఏ షేప్లో ఉంటుంది, సో ఇట్ విల్ బి ఇన్ ద స్పెరికల్ షేప్ అని చెప్తాం అనమాట. n ఈజ్ ఈక్వల్ 2 అయింది అనుకోండి, L ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇది Pని ఇండికేట్ చేస్తుంది. అంటే ఈ P షెల్లో ఏమేమి ఉంటాయి, 0 and 1 రెండు ఉంటాయి, అంటే SP ఉంటాయి. అండ్ n ఈజ్ ఈక్వల్ 3 అయింది అనుకోండి, ఏమొచ్చింది, n ఈజ్ ఈక్వల్ 2 అంటే D ఆర్బిట్ అనేది కూడా వస్తుంది. అంటే ఇలా మనకి సబ్సెల్స్ SPD అని ఉంటాయని చెప్తారనమాట. సో n వాల్యూ అనేది మనకి ఇంక్రీజ్ అవుతున్నప్పుడు L వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, సబ్సెల్ని మనకి చెప్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. అలా అయితే మనకు ఒక మాట అయితే ఇస్తాడు, L ఈజ్ ఈక్వల్ టు 4 అయితే n వాల్యూ ఏమవుతుంది, సో L ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, మ్యాక్సిమం వాల్యూ 3. సో 3 అంటే అక్కడ ఏమవుతాయి, 0 1 2. ఓకే, ఇలా మనకి అండ్ 3 వరకు మనకి 4 సబ్సెల్స్ అయితే ఉంటాయి. 0 మీన్ S, 1 మీన్స్ P అండ్ 2 మీన్స్ D, 3 మీన్స్ F అనమాట. ఇలా మనకైతే చెప్తాం. నెక్స్ట్ వన్ ద మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అంటాం, దీన్ని MLతో రాస్తాం అనమాట. సో మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ని మనకి రిప్రజెంట్ చేసింది ఎవరంటే ల్యాండే అని చెప్తాం. ఓకే, ల్యాండే. సో మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఏం చెప్తాయి, సో గుర్తుపెట్టుకోండి. సో an ఇంటిజర్ వాల్యూ బిట్వీన్ -L and to ప్లస్ అనమాట, ఇంక్లూడింగ్ 0. సో L వాల్యూ తెలిసినట్లయితే మనకి దీని వాల్యూ కాస్త 2L + 1గా ఉంటుంది. ఇఫ్ L ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ 2L ఏమవుతుంది చూడండి, 2L + 1 కదా. దట్ మీన్స్ ఏమవుతుంది, 2 into 0 + 1 దట్ మీన్ ఏమొస్తుంది చెప్పండి, 2 into 0
0 + 1 1 వస్తుంది. దట్ మీన్స్ అక్కడ వచ్చేది 0. దట్ మీన్ ఎస్ అని చెప్తాం అనమాట. అండ్ L = 1 అయింది అనుకోవడం -1 0 1 అనమాట. మనకి 3 వస్తాయి. దట్ మీన్ Pలో అనమాట. సో ఈ వాల్యూస్ మనకి ఏం చెప్తాయి? ఓకేనా. సో ది వాల్యూస్ ఆఫ్ ML describe the orientation of the orbital in space related to the other orbital in the atom. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు క్వశ్చన్ అనేది తెలంగాణ పాలిసెట్లో అడిగేసాడు ప్రశ్న. సో ML అనేది మనకి ఏం చెప్తుంది? ద ఓరియంటేషన్ ఆఫ్ ది ఆర్బిటాల్స్, ఓరియంటేషన్ ఆఫ్ ది ఆర్బిటాల్స్ ఇన్ స్పేస్ రిలేటెడ్ టు ది అదర్ ఆర్బిటాల్స్ ఇన్ ఆటమ్. ఆటంలో ఉండేటటువంటి సో ఆర్బిటాల్ యొక్క ఓరియంటేషన్ చెప్తుంది. సో ఎలా ఉన్నాయనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. వెన్ L = 0 1 there is only one value of ML, thus we have only one orbital, that is 1s. So L = 1 అయింది అనుకోండి 3 అవుతాయి. That means ML has 3 values, namely -1 0 1. The 3 p orbitals అయితే ఉంటాయి. ఓకేనా. సో దీన్ని XYZలో మనం చెప్తాం అనమాట. దట్ మీన్ PX PY PZ అని చెప్తాం. ఓకేనా. సో ఇలా ఆర్బిట్ అనేది ఎన్ని యాక్సెస్ పరంగా ఉంది అని చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే. ది నెంబర్ ఆఫ్ ML values indicates the number of orbitals in the subshell with a particular L value. Orbitals in the subshells belongs to the same shell process same energy. These are called degenerate orbitals. ఇక్కడ క్వశ్చన్ అండి, ఈ క్వశ్చన్ అనేది వస్తుంది, అందుకే మీకు లైన్ టు లైన్ చెప్పడం జరిగింది. సో ఎనర్జీ లెవెల్స్ ఈక్వల్గా ఉండే ఆర్బిటాల్స్ని ఏమంటారు? డీజెనరేటెడ్ ఆర్బిట్స్ అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, డీజెనరేటెడ్ ఆర్బిటల్స్ అంటే ఏమిటి? ఎనర్జీ లెవెల్స్ ఈక్వల్గా ఉంటే వాటిని డీజెనరేటెడ్ ఆర్బిటల్స్ అంటాము. సో ఈ విధంగా చెప్తాం. సో మరి షేప్స్ అనేది ఎలా ఉంటుంది? ఇక్కడ ప్రశ్న ఎలా అడుగుతాడు? షూర్గా మనకు క్వశ్చన్ అడగడానికి ఉంటుంది. S ఆర్బిటల్ అనేది స్పెరికల్గా ఉంటుంది, P ఆర్బిటల్ అనేది డంబెల్ గాను, అండ్ D ఆర్బిటల్ అనేది డబుల్ డంబెల్ గాను ఉంటుంది. సో ఇక్కడ మనం క్వశ్చన్ అడిగేటప్పుడు ఎలా అడుగుతాడు? సో PX X యాక్సిస్ మీద ఉంటుంది, PY Y యాక్సిస్ మీద ఉంటుంది, PZ Z యాక్సిస్ మీద ఉంటుంది. సో ఆల్ అంటే 3 ఇక్కడ ఇచ్చేస్తుంది. అండ్ ఇక్కడనే మనం క్వశ్చన్ అడగడానికి ఉంటుంది. సో PXY ఎలా ఉంటుంది? X యాక్సిస్కు Y యాక్సిస్కు బిట్వీన్ వేయాలి. YZ వేసేటప్పుడు సేమ్ ఇమేజ్ వేస్తాం, కాకపోతే Yకి Zకి మధ్యలో వేయాలి. DXZ వేసేటప్పుడు సేమ్ XZ అనేది మీరు చూసారు కదా, కేవలం 2 మాత్రమే మారుస్తూనే వేస్తాం. అండ్ DX² అండ్ Y² ఇక్కడ ఇంపార్టెంట్ అండి. DX² Y² వేసేటప్పుడు X యాక్సిస్ పైన 2, Y యాక్సిస్ పైన 2 వేస్తే దాన్ని ఏమంటే X² - Y² అంటాం. అండ్ DZ² అనేసరికి డైరెక్ట్గా సో Z పైన వేస్తాం అండ్ 2 సర్కిల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ షేప్లు ఇచ్చేసి ఇది ఏ ఆర్బిట్ అని అడిగాడు అనుకోండి, సో మనం ఖచ్చితంగా దొరికేస్తాం. కాబట్టి ఆర్బిటాల్లో ఉండే యాక్సెస్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. సో ఈ విధంగా మనకి ఏం చెప్తామంటే ఇక్కడ ఒక టేబుల్ అయితే ఇచ్చాడు అనమాట. సో టేబుల్ ప్రకారం మనకి క్వాంటమ్ నెంబర్ చెప్పడం జరిగింది. ఈ సబ్సెల్ హోల్డ్ యాజ్ మ్యాక్సిమం ఎట్ ట్వైస్ ఆఫ్ అండ్ యాజ్ మెనీ ఎలక్ట్రాన్స్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ది ఆర్బిటాల్ ఇన్ ద సబ్సెల్ అని చెప్తాం. సో సబ్సెల్ ఏదైతే చెప్తున్నామో దానికి డబుల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్తాం అనమాట. సో S ఆర్బిటాల్లో ఒకే ఒక సబ్సెల్ ఉంటుంది. దట్ మీన్ దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ అయితే మ్యాక్సిమం పడతాయి. P ఆర్బిట్ మనం చూసుకున్న ప్రీ సబ్సెల్లో తీసుకుంటే అందులో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయంటే 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. సెల్, సబ్సెల్, ఆర్బిటాల్. సో Pలో మనకి 3 ఆర్బిటాల్స్ ఉంటాయి, 3 2 చొప్పున 6 ఉంటాయి. అండ్ D సబ్సెల్ చూసుకుంటే దీంట్లో మనకి 5 సబ్సెల్స్ ఉంటాయి. సో 5 మ్యాక్సిమం 2 చొప్పున వేస్తే 10 ఉంటాయి. F అయితే మనకి L = 3. సో ఇందులో 7 సబ్సెల్స్ ఉంటాయి, దట్ మీన్స్ ఆర్బిటాల్స్ ఉంటాయి, 14 ఎలక్ట్రాన్స్ అయితే ఉంటాయి అనమాట. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ ఆక్యుపై వేరియస్ సబ్సెల్స్ ఇస్ గివెన్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్ అంటే ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ వన్ ఈ స్పిన్ క్వాంటమ్ నెంబర్ చూద్దాం. సో నిజానికి 3 క్వాంటమ్ నెంబర్స్ అన్నారు కదా. సో మరి ఒకే సబ్సెల్లో 2 ఎలక్ట్రాన్, దట్ మీన్ ఒకే ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు ఉండేటప్పుడు మరి 2 ఎలక్ట్రాన్ ఎలా మనం చెప్పాలి అనే కన్ఫ్యూజన్ అయితే వచ్చింది. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక స్పిన్ క్వాంటమ్ నెంబర్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేశారు. స్పిన్ క్వాంటమ్ నెంబర్ని మనం చెప్పింది అయితే గుర్తుపెట్టుకోండి, ఉలెన్బెక్ ఓకే అండ్ గౌడ్ స్మిత్. ఓకే, ఇద్దరు సైంటిస్ట్ అయితే మనకి దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది, ఉలెన్బెక్ అండ్ గౌడ్ స్మిత్. సో అసలు ఈ స్పిన్ క్వాంటమ్ నెంబర్ మనకి ఏం చెప్తుంది ఒకసారి అయితే చూసేద్దాం. ద 3 క్వాంటమ్ నెంబర్స్ NLM డిస్క్రైబ్ ది సైజ్ ఆఫ్ ఎనర్జీ, షేప్ అండ్ ద ఓరియంటేషన్ రెస్పెక్టివ్లీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఆర్బిటల్ ఇన్ ద స్పేస్. సో సైజ్ కానివ్వండి, ఆర్బిటల్ యొక్క షేప్ కానివ్వండి, ఓరియంటేషన్ కానీ చెప్పడం జరిగింది. ఓకేనా. ఫస్ట్ వన్ ఎనర్జీ చెప్తే, సెకండ్ వన్ ఓరియంటేషన్ చెప్తే, సెకండ్ వన్ షేప్ చెప్తే, థర్డ్ వన్ మనకి ఓరియంటేషన్ అయితే చెప్పింది అనమాట. మరి ఇప్పుడు ఏం చేస్తాము? యాజ్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ ద కేస్ ఆఫ్
స్ట్రీట్ లైట్, సోడియం వేపర్ ల్యాంప్ ఉండే మనం చూసినట్లయితే ఎల్లో లైట్ ఈజ్ ఎమిటెడ్, దాని నుండి మనకి ఎల్లో లైట్ అయితే వస్తుంది. దిస్ ఎల్లో లైట్ ఈజ్ ఏ కాంప్రమైజ్ ఆఫ్ వెరీ క్లోజ్లీ స్పేస్డ్ డబ్లెట్ వెన్ ది అనలైజ్డ్ యూజింగ్ హై రిజల్యూషన్ స్పెక్ట్రోస్కోపీ. ఈ లైట్ని కానీ మనం హై రిజల్యూషన్ ఉండే స్పెక్ట్రోస్కోపీది కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే డబ్లెట్, ఓకేనా. సో మనం ఏం చేస్తామంటే ఈ లైట్ అనేది 2 లైట్స్ యొక్క డబ్లెట్ కానీ మనం చెప్తాం. ఆల్కాలి అండ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ షో సచ్ టైప్ ఆఫ్ లైన్స్. సో దీని యొక్క స్పెక్ట్రోస్కోపీలో చూస్తే లైన్స్ అనేవి డబుల్గా ఉంటాయి కదా. సో ఈ డబుల్గా చూపించేటటువంటి నేచర్ వేటికి ఉంటుంది. ఆల్కాలి మెటల్స్ కానీ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ కానీ దాన్ని మనం ఏమని చెప్తాం, NS1 గ్రూప్ కానీ లేదా NS2 గ్రూప్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ అనేవి స్పెక్ట్రంలో ప్రతి లైన్స్ అనేవి డబుల్గా కనిపిస్తూ ఉంటాయి స్పెక్ట్రోస్కోపీలో. టు అకౌంట్ ఫర్ దిస్ సచ్ బిహేవియర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ ఎడిషనల్ క్వాంటమ్ నెంబర్ ఇస్ ఇంట్రడ్యూస్డ్. సో వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకో ఎడిషనల్ క్వాంటమ్ నెంబర్ అయితే అవసరం వచ్చింది. దాన్ని మనం ఏమంటాం, స్పిన్ క్వాంటమ్ నెంబర్ అంటాం. దిస్ రిప్రజెంట్ ది ప్రాపర్టీ ఆఫ్ ది ఎలక్ట్రాన్, ఇట్ ఈస్ డినోటెడ్ బై MS. సో ఎలక్ట్రాన్ యొక్క ప్రాపర్టీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఓకేనా, స్పెక్ట్రోస్కోపీలో వచ్చేటటువంటి డబ్లెట్ లైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ స్పిన్ క్వాంటమ్ నెంబర్ అయితే యూజ్ చేస్తాము. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? దిస్ క్వాంటమ్ నెంబర్ రిఫర్స్ టు ది 2 పాసిబుల్ ఓరియంటేషన్ ఆఫ్ ది స్పిన్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్కి 2 ఓరియంటేషన్లో ఉండేటటువంటి స్పిన్ అయితే కనిపిస్తుంది. సో one clockwise and the other one the anti-clockwise spin. These they represent as plus of and minus of. If both are positive value, then the spin are parallel, otherwise the spin are యాంటీ-ప్యారలల్. కాబట్టి 2 పాజిటివ్ ఉన్న ప్రమాదం అంటే 2 ప్యారలల్ అయిపోతాయి అండ్ 2 నెగిటివ్గా ఉన్న ప్యారలల్గా అవుతాయి. ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ సీన్ వెన్ ది ఎలక్ట్రాన్స్ ఆక్యుపై స్పెసిఫిక్ ఆర్బిటాల్ ఇట్ మల్టీ ఎలక్ట్రాన్ ఐటమ్స్. సో మల్టీ ఎలక్ట్రాన్ ఐటమ్స్లో ఉండేటప్పుడు అంటే వాటికన్నా ఎక్కువగా ఉండే ఎలక్ట్రాన్స్లో ఈ ఆర్బిటాల్స్ని ఆక్యుపై చేసేటప్పుడు వీటి యొక్క ఇంపార్టెన్స్ అయితే మనకు ఉంటుంది అనమాట. హౌ డూ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆటమ్ ఆక్యుపై సెల్స్, సబ్ సెల్స్ అండ్ ఆర్బిటాల్స్? The distribution of the electrons in cell, subcells, orbitals in an atom is known as electronic configuration. So ఇక్కడ క్వశ్చన్ ఉంటుంది అనమాట, ఏంటది? The distribution of the electron in a cells and subcells are and orbitals in an atom is known as dash అని చెప్తాడు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లేదా క్వాంటమ్ నెంబర్స్ అని ఇంకే వేరే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఒక ఆటంలో ఎలక్ట్రాన్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి అని చెప్పేది అయితే మనకి ఖచ్చితంగా మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనమాట. బట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్పేటప్పుడు ఏ విధంగా చేద్దాం? సో సిలబస్లో చూద్దాం కరెక్ట్గా ఉందా లేదా అంటే. సో క్వాంటమ్ నెంబర్స్ తర్వాత మనకు ఉండేది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ 3 లాస్ అయితే ఉన్నాయి కాబట్టి వాటి గురించి క్విక్గా చూసేద్దాం. సో ఎప్పుడైనా సరే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు ఏమేమి మనం తీసుకోవాలి అంటే ఇక్కడ 2 వాల్యూస్ అయితే మనం తీసుకోవాలి. ఫస్ట్ వన్, the first consider the hydrogen atom of the understanding the arrangement of electron as it contains only one electron. So the shorthand notation consists of the principal energy level N value and the letter representing subcell L value and the number of electrons X. సో ఈ మూడింటిని మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు ఫస్ట్ వన్ NLX అని రాస్తాం కదా. X అంటే ఏంటి? ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ సబ్ సెల్. అండ్ L అంటే ఏంటి? ద సబ్ సెల్ ఏదైతే ఏంటి. అండ్ N అంటే ఏంటి? ద మెయిన్ సెల్. దట్ మీన్స్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సో మెయిన్ సెల్ అయితే N అని చెప్తాం, సబ్ సెల్ అయితే L అని చెప్తాం, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని Xగా చెప్తాం. ఇలా మనం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు రాస్తాం అనమాట. అయితే ఫర్ హైడ్రోజన్ H atom having atomic number Z is equal to 1, the number of electron is 1, then the electron configuration is 1s1. 1s1 రాసేటప్పుడు 1 అనేది మనకి ఏం చెప్తుంది? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ గురించి చెప్తుంది. అండ్ S అనేది డినోట్ ది యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ చెప్తుంది. అండ్ 1 అనేది మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఆర్బిటాల్ చెప్తుంది అనమాట. సో ఇలా మనం రాస్తే దీని యొక్క 4 క్వాంటమ్ నెంబర్స్ రాస్తే ఏమవుతుంది? N is equal to 1 అండ్ S కాబట్టి L is equal to 0 అండ్ ML అనేది ఏమవుతుంది? 0. L is equal to 0 అయితే ML is equal to 0 అవుతుంది. అండ్ MS అనేది ఏమవుతుంది? 1 ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని ఉంటుంది. సో పాజిటివ్ అయితే మనం అప్వర్డ్ చూపిస్తాం అండ్ నెగిటివ్ అయితే మనం డౌన్వర్డ్ అయితే చూపిస్తాం అనమాట. మెనీ ఎలక్ట్రాన్ ఐటమ్స్, సో వీ మస్ట్ నో దట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆటమ్, ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ వేరియస్ atomic orbitals provide the understanding of electron behavior of the atom and in turn the reactivity. సో ఈ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కానీ మనకు తెలిసినట్లయితే సో దాని బిహేవియరే కాదు, అట్ ద సేమ్ టైం దాని రియాక్టివిటీ కూడా తెలుస్తుంది.
అండ్ దాని యొక్క స్ట్రక్చర్ కూడా మనకి తెలుస్తుంది అనమాట. సో లెట్ us కన్సిడర్ ది హీలియం. హీలియం గురించి చూసుకున్నట్లయితే Z is equal to atom has a 2 electrons అని చెప్తాం. సో 2 electrons అనేవి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి అని చెప్పడానికైతే వీ నో 3 ప్రిన్సిపల్స్. సో ఈ ఎలక్ట్రాన్ అనేది ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయని చెప్పడానికి అయితే మనకు 3 రూల్స్ అవసరం ఉంటాయి. ఫస్ట్ వన్ పౌలి ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, సెకండ్ వన్ ఆర్బా ప్రిన్సిపల్ అండ్ థర్డ్ వన్ హున్స్ రూల్స్. ఈ 3 రూల్స్ తెలిస్తేనే మనం చెప్పగలుగుతాము అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ ద ప్రిన్సిపల్ చూద్దాం. ద పౌలి ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ చూద్దాం ఏమవుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది helium atom has 2 electrons. The first electron occupies the 1s orbital. The second electron join in the first in the 1s orbital. So the electron configuration of the ground state of helium is 1s2. So there is no. Then the question is, what are the spin of these 2 electrons? According to the Pauli exclusive principle, no 2 electrons of the same atom can have all 4 quantum numbers are the same. So అంటే ఏ 2 ఎలక్ట్రాన్స్ కూడాను ఒకే 4 క్వాంటమ్ నెంబర్స్ ఈక్వల్గా ఉండవని చెప్పారు. దట్ మీన్స్ NLM ఆర్ ద సేమ్ ఫ్రమ్ ద 2 ఎలక్ట్రాన్స్, దెన్ MS మస్ట్ బి డిఫరెంట్. ఇన్ ద హీలియం ఆటమ్ ద స్పిన్స్ మస్ట్ బి పేర్డ్ అని ఇచ్చాడు అనమాట. సో ఒకసారి చూద్దాం. ఇందులో చూసినట్లయితే ఎలా ఉంటుంది, ఒకటి ప్లస్ ఆఫ్గా ఉంటే ఇంకోటి నెగిటివ్ ఆఫ్గా ఉంటుంది. సో యాంటీ ప్యారలల్ స్పిన్ అని చెప్తాం. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే సో 1s చూసారు కదా, 1s2లో మనం తీసుకుంటే రెండింటికి కూడాను 1 ఈక్వల్, S ఈక్వల్ అండ్ అట్ ద సేమ్ టైం సో మొత్తం 3 క్వాంటమ్ నెంబర్స్ వీటికి ఈక్వల్గానే ఉంటాయి. అండ్ లాస్ట్ వన్ అయితే మనకేమవుతుంది స్పిన్ క్వాంటమ్ నెంబర్ అనేది మనం 2గా రాస్తాము ఇలా. సో ద మేజర్ consequence of the exclusive principle involves orbital occupancy. Since only 2 values of MS are allowed, an orbital can hold only 2 electrons and they must have opposite spin. So hence the electron configuration of helium atom is 1s2. So question అడుగుతాడు. సో మ్యాక్సిమం కూడాను ఒక ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయనే ఐడియా ఇచ్చింది ఎవరంటే డైరెక్ట్గా ఏం చెప్తారు మీరు, పౌలి ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ గురించి మనం చెప్తాం అనమాట. ఓకేనా? ఓకే, only 2 values of MS are allowed. An orbital can hold only 2 electrons and they must have opposite spin అని మనకి పౌలి ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ చెప్తుంది కాబట్టి మనం ఇక్కడ క్లియర్ కట్గా చెప్తాం. నెక్స్ట్ వన్ ఆర్బర్ ప్రిన్సిపల్. యాజ్ వీ పాస్ ఫ్రమ్ వన్ ఎలిమెంట్ టు ఎనదర్ the next higher atom, the number 1 electron is added every time to the atom. సో ఒక ఆటమ్ నుండి ఇంకా హయ్యర్ నెంబర్ ఆటమ్కి వెళ్తే ఒక ప్రోటాన్ అండ్ ఒక ఎలక్ట్రాన్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. సో ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఎనీ సెల్ విల్ బి 2n², whereas n is the principal quantum number. The maximum number of electron in subcell SPDF is equal to 2 into 2l plus 1, where l is equal 0, 1, 2, 3. Thus, these subcells can have a maximum of 2, 6, 10, 14 electron respectively. These are, we know that. సో మనకి ఎనర్జీ లెవెల్ పెరుగుతున్న కొద్దీ సబ్ సెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. సబ్ సెల్స్ పెరిగాయి అనుకోండి వాటిలో ఎలక్ట్రాన్ కౌంట్ కూడా పెరుగుతుంది. ఎస్ అయితే మ్యాక్సిమం 2 అండ్ P ఈజ్ ఈక్వల్ టు 6, D ఈజ్ ఈక్వల్ టు 10 అండ్ F ఈజ్ ఈక్వల్ 14. In the ground state, the electron configuration can be built up by placing electrons in the lowest available orbital until the total number of electrons added to equal to the atomic number. This is called Aufbau principle. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎలక్ట్రాన్ అనేది లోయెస్ట్ అవైలబుల్ ఆర్బిటాల్లోకి ఫస్ట్ అయితే ఎలక్ట్రాన్ అనేది యాడ్ అవుతుంది. ఎప్పుడైతే లోయెస్ట్లో టోటల్ నెంబర్ అనేది ఫిల్ అయిన తర్వాతనే హయ్యర్ లెవెల్లోకి వెళ్తుంది. ఇక్కడైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో హియర్ Aufbau మీన్స్ బిల్డప్. ఇట్స్ బికమ్ ఫ్రమ్ ది జర్మన్ వర్డ్. సో ఇక్కడ కూడా మనకు ఒక క్వశ్చన్ ఉంటుంది. Aufbau అనేది ఏ లాంగ్వేజ్లకు సంబంధించింది అని అంటే జర్మన్. What is it meaning అంటే బిల్డప్ అని అర్థం. Thus orbitals are filled in the order of increasing energy. సో ఇక్కడ సింపుల్గా చెప్తారు. The orbitals are filling in the order of increasing energy. Which principle will be explain the condition అంటే Aufbau principle అని చెప్తాం. 2 general rules help the predict the electronic configuration. First one, electrons are assigned to orbitals in the order of increasing value of n plus l. సో ఒకవేళ కానీ రెండు కూడా n plus l వాల్యూ అనేది సేమ్ వచ్చాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే సో సబ్సెల్ n వాల్యూ దేనికైతే లోయెస్ట్గా ఉంటుందో దాన్ని ఫస్ట్ అయితే ప్రిఫర్ చేయాలని చెప్తాం అనమాట. సో ఈ విధంగా మనకి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అయితే ఉంటుంది. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఏం చేస్తాం Aufbau ప్రిన్సిపల్ అయితే యూజ్ చేస్తాం అనమాట. సో ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి.
ఈ సీక్వెన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మనకు ఉంటే వాటిని కూడా మీరు చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ హున్స్ రూల్ ఏం చెప్తుంది? సో అకార్డింగ్ టు ద హున్స్ రూల్ మనం ఎప్పుడు కూడా డీజనరేటెడ్ ఆర్బిటల్స్ గురించి మాట్లాడతాం అనమాట. ఎప్పుడైనా ఎలక్ట్రాన్ అనేది డీజనరేటెడ్ ఆర్బిటల్స్లో ఒక్కొక్కటిగా ఆక్యుపై అయిన తర్వాతనే పేర్ అయితే అవుతుందని చెప్తాం అనమాట. అకార్డింగ్ టు ద దిస్ రూల్స్ ఎలక్ట్రాన్ పేరింగ్ ఇన్ ఆర్బిటల్ స్టార్ట్స్ ఓన్లీ వెన్ అవైలబుల్ ఎంటీ ఆర్బిటల్స్ ఆఫ్ ది సేమ్ ఎనర్జీ డీజనరేటెడ్ ఆర్బిటల్స్ ఆర్ సింగిల్లీ ఆక్యుపైడ్. ఈక్వల్ ఎనర్జీ ఉంటే వాటిని ఏమని పిలుస్తాం? డీజనరేటెడ్ ఆర్బిటల్స్ అంటాం కదా. ఈ డీజనరేట్ ఆర్బిటల్స్లో ఒక్కో ఎలక్ట్రాన్ అనేది చేరిన తర్వాతనే పేర్ అవుతుందని చెప్తాం అనమాట. ది కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్ atom is Z is equal 6 is equal to 1s2, 2s2 and 2p2. The first 4 electrons go to the 1s 2s orbital. The next 2 electrons go into the separate 2 orbital with both electrons having the same spin. ఇలా అనమాట. సేమ్ స్పిన్ ఉండేటట్లు జాయిన్ అవుతాయని చెప్తాం అనమాట. నోట్ దట్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ది 2 ఆర్బిటల్స్ షో ది విత్ ప్యారలల్ స్పిన్స్ అంటాం. ఇవన్నీ కూడా మనకి ప్యారలల్స్ అంటే ఈక్వల్ స్పిన్తో మనం ఇండికేట్ చేయాలి. దట్ మీన్స్ సో చాలామంది ఏం చేస్తారంటే ఒకటి పైకి ఇంకోటి కిందకి పెడతారు. సో ఇట్ ఇస్ నాట్ వన్. సో అన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్ స్పిన్తో చేరిన తర్వాత చేరుతాయని చెప్తాం. సో ఇదండి మనకు ఉండేటటువంటి టోటల్ టాపిక్ అయితే మాత్రం. అండ్ ఏదైతే మనకి సిలబస్లో ఇచ్చాడో సిలబస్ ఇచ్చిన ప్రతి టాపిక్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చేసుకునేటప్పుడు మనకి టెక్స్ట్ బుక్లు అయితే ఉండవు, కానీ మనం కొన్ని అయితే పక్కాగా నేర్చుకోవాల్సినవి అయితే ఉంటాయి. సో ఎగ్జామ్లో కూడా మనకి ఎక్కువ కూడా అడుగుతూ ఉంటాడు కదా. దట్ ఈజ్ కాపర్ అండ్ ఆల్సో అండ్ క్రోమియం. సో కాపర్ అండ్ క్రోమియం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మనకు చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఆ రెండింటి కూడా మర్చిపోవద్దు. సో క్రోమియం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అయితే మనకి ఆర్గాన్ 4s1 3d5 ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ కాపర్ తీసుకున్నట్లయితే ఆర్గాన్ 4s1 3d10గా ఉంటుంది. సో ఇక్కడైతే ఇవి వయలేషన్ అని పిలుస్తాం కదా. సో నిజంగా చెప్తే ఈ 3 లాస్ని కూడా వయలేషన్ చేసినట్టు కనిపిస్తుంటాయి బికాస్ ఆఫ్ స్టెబిలిటీకి. ఆ ఫీల్డ్ ఆర్బిటల్స్ అనేవి ఎక్కువ స్టెబిలిటీని ఇస్తాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎస్ ఆర్బిటల్ నిండకుండానే 3Dలోకి ఎలక్ట్రాన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ రెండు మాత్రమే ఎక్స్క్లూజివ్ ఉంటాయి. ఈ రెండింటిపై మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది గైస్. సో షార్ట్ టర్మ్లో మనం అంటే మొత్తం ప్రతి లైన్ టు లైన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎక్కడైతే ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుందో వాటి గురించి ఇండికేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ పార్ట్ 3 కూడా వస్తుంది, దాన్ని కూడా చూడండి.